ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనం బయట వర్క్స్ అన్నీ పూర్తి చేసుకొని ఇంటికి రాగానే ఫస్ట్ కోరుకునేది ఏంటిదంటే చల్లదనం. ఆ చల్లదనానికి మనం మెయిన్గా రెండిటిని వాడతాం. రెండు పరికరాలని, ఒకటి కూలర్, ఇంకొకటి ఏసీ. వీటి వల్ల కలిగే నష్టాలను ఈరోజు మనం వీడియోలో చూద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి బ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. ముఖ్యంగా ఈ కూలర్ వల్ల ఎక్కువ ఈరోజైతే కూలర్ని చూద్దాం. ఏసీని ఇంకొక వీడియోలో చూద్దాము. కూలర్కి వచ్చేసి ఫస్ట్ ఆ కూలర్లో మనము వాటర్ యాడ్ చేస్తాం. ఫ్యాను, కూలర్లో ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్లో నుంచి చల్లదనం ఎలా వస్తుంది అంటే మనం వాటర్ యాడ్ చేయటం వల్ల వస్తుంది. ఆ వాటర్ యాడ్ చేయటం వల్ల ఆ వాటర్లో నుంచి ఆ ఎయిర్లో నుంచి వచ్చే వాటరు చుట్టూ మన కూలర్ అనేది ఇంత సరౌండింగ్స్కి గాలి వస్తుంది. అయితే ఇప్పుడు నా వరకు గాలి వస్తుంది ఇంతవరకు. ఇంతవరకు ఆ ఎయిర్లో నుంచి వాటర్ కంటెంట్ అనేది ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్లో బోలెడన్ని మనకు కనిపించని ఎంత అంటే ఎంత అని కూడా కాదు, చాలా 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 బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ చాలా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఈ మెయిన్గా మనకి ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే మన బాడీ మీద, ఊపిరితిత్తుల మీద డైరెక్ట్ అటాక్ వెళ్ళి ఊపిరితిత్తుల మీద అంటే లంగ్స్ మీద అటాక్ చూపిస్తాయి. మెయిన్గా నిమోనియా. ఆ నిమోనియాలో కూడా సివియర్ నిమోనియాకి అటాక్ అయిపోతారు. ఈ బ్యాక్టీరియా, ఫంగస్ కానీ వైరస్ కానీ ఏదైనా సరే మనం కనుక ఇన్హేల్ చేసినా అంటే పీల్చినా ఆ చల్లటి గాలిలో నిమోనియా వచ్చేసి, నిమోనియా వల్ల అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్, లోయర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన ఊపిరితిత్తులు పైన భాగము, కింద భాగము రెండు ఉంటాయి, అప్పర్, లోయర్ అని. ఆ రెండు ఫుల్గా డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. ఇది మెయిన్గా వచ్చేసి వృద్ధులకి, చిన్నపిల్లలకి మెయిన్గా అంటే ఇమ్యూనిటీ పవర్ చిన్నపిల్లల్లో తక్కువ ఉంటుంది, ముసలి వాళ్ళలో తక్కువ ఉంటుంది. కాబట్టి మెయిన్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారనమాట ఈ కూలర్లకి. కాబట్టి మనం ఎంత వేడిగా ఉన్నా సరే చల్లటి వాతావరణానికి బయట ఉన్న చెట్లు ఉంటాయి కదా చుట్టూ, మనం ఇంట్లో నుంచి కొంచెం బయటకు ఒక స్టెప్ బయటకే, కానీ అంటే ఎండలో నిలబడమని అర్థం కాదు, ఒక స్టెప్ బయటకు వచ్చి ఒక చెట్ల కింద కూర్చుంటే ఆ యొక్క వాతావరణాన్ని అరగంట సేపు మనం ఆ వాతావరణం కింద అరగంట సేపు ఉన్నా సరే, కూలర్ కింద రోజంతా ఉన్నా సరే దానితో సమానం అన్నమాట. వీటిని మనం కొంతవరకు నివారించగల పని ఏంటంటే, అంటే కొంతవరకు రాకుండా మనం చేయగలిగింది ఏంటంటే, కూలర్ని ఈరోజు మనము కూలర్ వాడుకోవాలనుకుంటే మార్నింగ్ టైం దాంట్లో వాటర్ ఇంత కంటెంట్ అని ఇస్తారు కదా వాటర్ పోసుకోవడానికి, అవి పోసేసి మళ్ళీ నెక్స్ట్ డేకి వాటర్ తీసేసి ఫ్రెష్గా కొత్త వాటర్ పోసుకోవాలి. ఇంకొకటి ఆ చుట్టూ ఆ కూలర్ మొత్తం ఆ ఫ్యాన్ దగ్గర కానీ ఆ లోపల ఉన్న చుట్టుపక్కల 4 సైడ్స్ ఉన్న వాటిని క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. పొడి క్లాత్తో శుభ్రంగా, తడి లేకుండా అన్ని ప్లగ్లో ఏమి తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనం కొంతవరకు అయినా సరే ఈ బ్యాక్టీరియాని, ఫంగస్ని మన బాడీలోకి వెళ్ళకుండా, మన బాడీ లేకనే కాదు బయట స్ప్రెడ్ అయితే ఆటోమేటిక్గా అది మనమే పీల్చుకుంటాం కాబట్టి అది మనకే వచ్చింది కాబట్టి కొంతవరకైనా తగ్గించవచ్చు. అసలు ఇంతకన్నా ఉత్తమమైన పని ఏంటంటే, మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంటి పక్కల ఇటు మూలలో ఒక చెట్టు, ఇటు మూలలో ఒక చెట్టు, మన ప్లేస్కి తగ్గట్టు ఏదో ఒక చెట్టుని వేసుకోవడం.